డాక్టర్ ఇప్పుడు మనకు జ్వరాలు కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు టైఫాయిడ్ ఉంది. టైఫాయిడ్ వస్తే అంటే చికెన్ తింటే ఇంకా ముదురుతుంది, ఇంకా టైఫాయిడ్ అనేది ఎక్కువ అవుతుంది అని అంటారు. అది అందులో నిజం ఉందా డాక్టర్? ఖచ్చితంగా 100% అబద్ధం. ఇంకా టైఫాయిడ్ ఉన్న వాళ్ళు చికెన్ ఎక్కువ తినమని చెప్తుంటాం మేము. సో టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పోషకాహారం చాలా అవసరం. ఓకే. న్యూట్రిషన్ జబ్బు ఎవరికైనా ఒక ఇన్ఫెక్షన్ ఉంటే న్యూట్రిషన్ చాలా అవసరం. ఈ చికెన్ తినడం వల్ల మంచి ప్రోటీన్ ఫుడ్ మన లోపలికి వెళ్తుంది. సో ఎవరైనా ఈ జబ్బుతో బాధపడ్డప్పుడు మంచి ప్రోటీన్ ఫుడ్ లోపలికి వెళ్తుంటే వాళ్ళు రికవరీ తొందరగా అవుతారు, అర్లీగా రికవర్ అవుతారు. సో టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి చికెన్ తింటే ఉపయోగమే తప్ప ఏమాత్రం హానికరం కాదు. ఓకే. వాళ్ళు మీట్ తినొచ్చు. 100% తిని. ఇన్ఫాక్ట్ మీరు ఇక్కడ కాదు, అమెరికాకి వెళ్తే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో కంటిన్యూస్ గా నాన్ వెజ్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళు ఎందుకంటే తొందరగా రికవర్ అవుతారు మన మంచిగా. దగ్గర అంటే ఉప్మా, ఇడ్లీ ఇస్తారు కదా అవును డాక్టర్. అవును అంటే అది సాఫ్ట్ ఫుడ్ అండి, వాళ్ళ పొట్టకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ టైంలో అనే తప్ప టైఫాయిడ్ ఉన్నప్పుడు చికెన్ తినొద్దు అనేది ఎక్కడ రాసలేదు. ఓకే. వాళ్ళు హ్యాపీగా నాన్ వెజ్ తినొచ్చు టైఫాయిడ్ ఉన్నప్పుడు. తప్పకుండా మీకు కింద కనిపిస్తున్న ఈ లింక్ని క్లిక్ చేసి పూర్తి పాడ్కాస్ట్ని మన సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్లో చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.